అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రయాణం చేసి ఇప్పటికే దాదాపు 3 నెలల కాలం నేను సంతోషంగా ఈ ఛానల్‌ను ప్రవేశపెట్టి నా జీవితంలో ఎందరో ఛానల్‌లు పెట్టి నాలాంటి బ్రాహ్మణులు భగవంతుడిని ఉదయకాలం పూట అభిషేకాలు, హోమాలు, అనేకమైన కార్యక్రమాలు పెడుతూ ఎందరో భక్తులకు ఒక మంచి కార్యాన్ని తలపెట్టడం నేను చూస్తున్న క్రమంలో ఎందరో కూడా ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో నేను కూడా కార్యక్రమం చేస్తూ యూట్యూబ్ ప్రయాణంలో ఇప్పటికీ కూడా దాదాపు 4 నెలల కాలం చూస్తూ ఉండగా ఇంతటితో పరిపూర్ణంగా కంప్లీట్ అయింది. 3000 గంటల తర్వాత చాలామంది లైవ్కు రావడం, గురువు గారు చెబుతున్న కార్యక్రమంలో ఈ క్రమంలో చాలా మంది మన గూర్చి మనం చెప్పబోయే మంచి మనసుతో లలితాదేవి అమ్మవారి అనుగ్రహంతో ఎంతో మందికి జాతకాలు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ మన వల్ల 100 మందిలో 30 మందికి మనం చెప్పబోయే సంకల్పం అందరికీ కూడా వర్తిస్తూ అమ్మవారి ఆశీస్సులతో ఎన్ని కార్యక్రమాలు చేస్తాము అన్నది ప్రాధాన్యత కాదు, భక్తులు బాగా గ్రహించాలి ఈ పాయింట్. మనం ఎన్ని కార్యక్రమాలు కాదు, మంచి మనసుతో ఎంతో మందికి భోజనాలు పెడితే ఎంత పుణ్య ప్రభావము మనకు కలుగుతుందో ఇటువంటి కార్యక్రమాలలో కూడా ఒక అడుగు ఎప్పుడూ కూడా భక్తులు ముందు ఉండాలి. కాబట్టి నేనున్నటువంటి ఫుల్ బిజీ కారణంగా లైవ్ చేయలేకపోయాను. ఇక మీదట నుంచి నాకు సమయం ఉన్నప్పుడు వీడియోలతో మీ ముందుకు వస్తాను. నేను నా పూజలు, నా పర్సనల్ పనుల కారణంగా ఇక మీదట లైవ్ నేను చెయ్యలేను. ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో నన్ను ఆదరించండి. నాకు వీలున్నప్పుడు ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కరికి ఒక కొత్త సబ్జెక్టుతో మీ ముందుకు వస్తాను. నాకు పనులు చాలా కారణంగా మీరు చూస్తూనే ఉన్నారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఏంటి గురువు గారు మీరు లైవ్ చేయట్లేదు అంటున్నారు. అందరికీ కూడా అక్కడ కూడా నేను సమాధానాలు ఇవ్వడం కూడా జరిగింది. ఏంటి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, మన కొరకు ఎన్నో కుటుంబాల నుంచి తను మంచి చేస్తున్నాడు, మంచి చెబుతున్నాడు అని మినిమం రోజుకు కొత్త సభ్యత్వం పొందిన మన భక్త మహాశ్రీలు దాదాపు 10 నుంచి 30 మంది ప్రతిరోజు సబ్స్క్రైబర్లు సంఖ్యాభాగం పెరుగుతూ వస్తుంది. కాబట్టి మీ ఆదరణ, మీ అభిమానం ఇంతటితో ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. నేను పెట్టబోయే ప్రేక్షకులు, నేను పెట్టబోయే వీడియోలను కూడా మీరు అద్భుతమైనటువంటి సంకల్పంతో మీరు ఆదరిస్తారని కోరుకుంటూ, ఇక సెలవు కొద్ది రోజుల పాటు నేను లైవ్ చెయ్యకపోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నన్ను ఆదరిస్తూ నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఎవరైతే నాకు సపోర్ట్ ఇస్తున్నారో ప్రతి సారుకు పేరు పేరున ప్రతి స్త్రీలకు కూడా సకల ఐశ్వర్యములు, మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి. గురువు గారు వాక్ శుద్ధి ప్రకారం మీ కుటుంబంలో అంతా కూడా సర్వశుభాలు చేకూరాలి.
అలాగే నన్ను ప్రతిరోజు ఒక తల్లి స్థానంలో సపోర్ట్ చేస్తున్నటువంటి అరుణ మేడం గారికి కూడా ఈ వీడియో తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన రాణి మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు మేడం. మీరందరూ, వీళ్ళిద్దరే కాదు, అందరూ కూడా మీ ప్రేమాభిమానం, మీరు మన గురువు గారు అయినా నన్ను ఆదరిస్తున్నారు. కానీ మొదటి నుంచి సపోర్ట్ కల్పించేవారు వీళ్ళిద్దరూ మేడం. వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. నేను ఎప్పుడో చెప్తాను, మీరు ఎప్పటికైనా మీ కొడుకు లాంటి వాడిని నేను, మీరు ఎక్కడి నుంచైనా మా కొడుకు లాంటి మా గురువు గారు ముందుకు వెళ్ళాలి అని మీరు ఎప్పుడూ కోరుకుంటారు. మా కుటుంబంలో కూడా మీ గురించి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ ఉంటాం. అరుణ గారు మరియు రాణి మేడం గారు ధన్యవాదాలు. ఎందుకు మీ గురించి ఇక్కడ చెప్పడం జరిగిందంటే, మీరు సపోర్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి మన గురువు గారు అని కొత్త ప్రేక్షకులకు అనుమతిస్తున్నారు చూడండి. మీ యొక్క ఆలోచనకు సెల్యూట్ అమ్మ రాణి గారు, అలాగే అరుణ గారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. రేపటి నుంచి కూడా ఒక సమయం ఉంటుంది, అది కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు వీడియోలు వస్తూనే ఉంటాయి. మీకు మంచి జరుగుతుంది. బాగా వినండి. చెప్పినటువంటిది గురువు గారు ప్రవచనంలో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మాతా చ పార్వతీ చైవ పితాదేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు బెల్ ఐకాన్. స్టే ట్యూన్. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.